ఒకసారి ఇమాజిన్ చేసుకో, సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి, మళ్ళీ స్కూల్, కాలేజ్, మళ్ళీ అదే క్లాస్ రూమ్. నీ ఫ్రెండ్స్ అందరూ నార్మల్గా మాట్లాడుకుంటున్నారు, కానీ నువ్వు క్లాస్లోకి అడుగు పెట్టిన వెంటనే మొత్తం అంతా సైలెన్స్. ఎందుకంటే వాళ్ళు చూసేది నీ ఓల్డ్ వర్షన్ కాదు, కొత్త నువ్వు. నీ ఫేస్ షార్ప్గా ఉంది, నీ బాడీ ఫిట్గా ఉంది, నీ వాకింగ్ స్టైల్లో కాన్ఫిడెన్స్ ఉంది. ముఖ్యంగా ముందు నీ కళ్ళల్లో కనిపించే ఆ ఫియర్ ఇప్పుడు లేదు. దానికి బదులు నీ కళ్ళలో ఒక డేంజరస్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. లిటరలీ అందరూ నీ గురించి థింక్ చేయడం మొదలు పెడతారు, ఇతను ఇంత చేంజ్ ఎలా అయ్యాడు. ఇప్పుడు విను, ఇది మోటివేషన్ ఫ్యాంటసీ కాదు, నిజంగా పాసిబుల్. కానీ చాలా మంది ఈ ఛాన్స్ ని వేస్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఫ్రీడమ్ దొరికిన వెంటనే డిసిప్లిన్ పోతుంది. లేట్ గా పడుకుంటారు, లేట్ గా లేస్తారు, రోజంతా రీల్స్, మూవీస్, గేమ్స్ అంటూ సమ్మర్ అంతా అలా డిసప్పేర్ అయిపోతుంది. కానీ కొంతమంది మాత్రం డిఫరెంట్. వాళ్ళు ఈ సమ్మర్ ని ఎంటర్టైన్మెంట్ గా చూడరు, ఒక వెపన్ గా యూస్ చేసుకుంటారు. ఈ వీడియో వాళ్ళ కోసం, ఎవరైతే నిజంగా వాళ్ళ లైఫ్ ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఇది వాళ్ళ కోసం. ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ చెప్తా, చాలా మంది చేంజ్ అవ్వాలనుకుంటారు, కానీ చేంజ్ కావడానికి రెడీగా ఉండరు. ఎందుకంటే వాళ్ళకి రిజల్ట్స్ కావాలి, కానీ ప్రాసెస్ వద్దు. కాన్ఫిడెన్స్ కావాలి, కానీ డిస్కంఫర్ట్ వద్దు. స్ట్రాంగ్ బాడీ కావాలి, కానీ వర్కౌట్ వద్దు. ఫోకస్ కావాలి, కానీ ఫోన్ మాత్రం చేతిలో ఉండాలి. అందుకే వాళ్ళ లైఫ్ సేమ్ గా ఉంటుంది. నువ్వు గమనించావా, న్యూ ఇయర్ వచ్చినప్పుడు లేదా ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పుడు చాలా మంది సడన్ గా మోటివేషనల్ ఫీల్ అవుతారు, ఇక లైఫ్ మార్చేస్తా అంటారు. కానీ 5 రోజుల తర్వాత మళ్ళీ ఓల్డ్ రొటీన్ కి వెళ్ళిపోతారు. ఎందుకంటే మోటివేషన్ అనేది టెంపరీ, సిస్టమ్ పర్మనెంట్. సమ్మర్ ఆర్క్ అంటే మోటివేషన్ కాదు, ఒక కొత్త ఐడియాని బిల్డ్ చేసుకోవడం. అదే బిగ్గెస్ట్ డిఫరెన్స్. ఈ జనరేషన్ లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసా? ల్యాక్ ఆఫ్ టాలెంట్ కాదు, టూ మచ్ ఆఫ్ డిస్ట్రాక్షన్. ఫోన్ తీసుకుని 2 minutes అంటూ రీల్ స్క్రోల్ చేస్తాం, కానీ సడన్లీ 45 minutes అయిపోతాయి. అప్పుడు ఒక గిల్ట్ వస్తుంది, కానీ నెక్స్ట్ డే మళ్ళీ అదే రిపీట్ చేస్తాం. ఇలాగే మన బ్రెయిన్ స్లోగా వీక్ అయిపోతుంది, ఎందుకంటే రీల్స్, షార్ట్స్, ఇన్స్టెంట్ ఎంటర్టైన్మెంట్ మన అటెన్షన్ స్పాన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేస్తాయి. ముందు అందరూ గంటల పాటు ఫోకస్ చేసేవాళ్ళు, కానీ ప్రెజెంట్ సినారియో డిఫరెంట్. ఇప్పుడు 5 నిమిషాలు కూడా ఫోకస్ చేయడం డిఫికల్టీగా అయిపోయింది. అందుకే మీరు తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్, రెడ్యూస్ నాయిస్. కొంతకాలం అన్నెసెసరీ డిస్ట్రాక్షన్స్ ని డిస్టెన్స్ లో పెట్టండి. అంటే ఫ్రెండ్స్ ని వదిలేయమని కాదు, కానీ నీ ఫ్యూచర్ ని డిస్ట్రాయ్ చేసే హ్యాబిట్స్ ని తగ్గించాలి. ఎందుకంటే ఒక విషయం గుర్తుపెట్టుకో, యువర్ ఫ్యూచర్ ఈస్ క్రియేటెడ్ బై డైలీ హ్యాబిట్స్, నాట్ బై మోటివేషన్. నీకు నిజంగా ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే కొంతకాలం డిసప్పియర్ అవ్వాలి, ప్రపంచం నుండి కాదు, డిస్ట్రాక్షన్స్ నుండి. ఎందుకంటే అదే ఎన్విరాన్మెంట్ లో ఉంటూ కొత్త పర్సన్ గా అవ్వడం చాలా డిఫికల్ట్. అందుకే కొంత టైం సైలెంట్ మోడ్ లోకి వెళ్ళాలి. లెస్ సోషల్ మీడియా, లెస్ యూజ్లెస్ చాటింగ్, లెస్ టైం వేస్ట్. మొదట్లో బోరింగ్ గానే ఉంటుంది, లోన్లీగా కూడా ఫీల్ అవుతావు, కానీ అదే ఫేస్ ఇంపార్టెంట్. ఎందుకంటే సైలెన్స్ లోనే మనల్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటాం. చాలా మంది సైలెన్స్ ని అవాయిడ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ థాట్స్ ని ఫేస్ చేయలేరు. కానీ పవర్ఫుల్ పీపుల్ ఒక్క స్కిల్ ని మాస్టర్ చేస్తారు, బీయింగ్ అలోన్ వితౌట్ ఫీలింగ్ వీక్. ఒక్క స్కిల్ లైఫ్ మార్చేస్తుంది. ఇప్పుడు బాడీ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది మైండ్ సెట్ వీడియోస్ మాత్రమే చూస్తారు, కానీ బాడీ మీద వర్క్ చేయరు. అది బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకంటే వీక్ లైఫ్ స్టైల్ వీక్ మైండ్ సెట్ ని క్రియేట్ చేస్తుంది. రోజంతా బెడ్ మీద పడుకోవడం, నో మూమెంట్, నో సన్లైట్, నో ఎక్సర్సైజ్. ఇలా ఉంటే నేచురల్ ఎనర్జీ తగ్గిపోతుంది, కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది. అందుకే ప్రతిరోజు బాడీని ట్రైన్ చేయాలి. జిమ్ ఉంటే జిమ్, లేకపోతే రన్నింగ్, పుషప్స్, స్కిప్పింగ్, హోమ్ వర్కౌట్, ఏదైనా పర్వాలేదు, కానీ స్వెట్ రావాలి. నీ బాడీకి ఒక సిగ్నల్ వెళ్ళాలి, ఐఎమ్ చేంజింగ్. బిలీవ్ మీ, వర్కౌట్ వల్ల కేవలం బాడీ మాత్రమే కాదు, మైండ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే ప్రతిరోజు డిస్కంఫర్ట్ ని ఫేస్ చేస్తున్నావు, అదే డిసిప్లిన్ బిల్డ్ చేస్తుంది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్, మెంటల్ టఫ్నెస్. నీ లైఫ్ ని డిస్ట్రాయ్ చేసే బిగ్గెస్ట్ ఎనిమీ నీ ఓన్ మైండ్. రేపటి నుంచి చేస్తా, ఇంకొంచెం తర్వాత చదువుతా, ఇవాళ రెస్ట్ తీసుకుందాం. ఈ స్మాల్ ఎక్స్క్యూజెస్ చాలా డేంజరస్, ఎందుకంటే ఇవే హ్యాబిట్స్ గా మారుతాయి. మెంటల్ టఫ్నెస్ అంటే మూడ్ లేకపోయినా పనిచేయడం, ఎవరు చూడకపోయినా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం. దానికి ఒక సింపుల్ మెథడ్ ఉంది. ప్రతిరోజు మీకు అన్కంఫర్టబుల్ గా అనిపించే ఒక పని చేయండి. ఎలాగంటే కోల్డ్ షవర్, ఎర్లీ వాకింగ్, ఎక్స్ట్రా వర్కౌట్, 1 hour నో ఫోన్ స్టడీ. ఈ స్మాల్ యాక్షన్స్ నీ బ్రెయిన్ ని రీప్రోగ్రామ్ చేస్తాయి. స్లోలీ నీ బ్రెయిన్ డిస్కంఫర్ట్ అంటే భయపడడం మానేస్తుంది, అప్పుడు డిసిప్లిన్ ఆటోమేటిక్ గా వస్తుంది. అదే రియల్ పవర్. ఇప్పుడు ఒక అండర్ రేటెడ్ స్కిల్, కమ్యూనికేషన్. రియల్ లైఫ్ లో చాలా సార్లు మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్ గెలవరు, క్లియర్ గా మాట్లాడగలిగిన పర్సన్ గెలుస్తాడు. కానీ చాలా మంది ఫియర్ వల్ల సైలెంట్ గా ఉంటారు. క్లాస్ లో ఆన్సర్ తెలుసు, కానీ హ్యాండ్ రైజ్ చేయరు. కొత్త వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది, కానీ ఫియర్ ఆపేస్తుంది. అందుకే ఈ సమ్మర్ నీ కమ్యూనికేషన్ మీద కూడా వర్క్ చేయి. రోజు ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ చేయి, క్వశ్చన్ అడుగు, ఆప్షన్ చెప్పు, అందరితో మాట్లాడి చూడు. మొదట కొంచెం డిస్కంఫర్ట్ గానే ఉండొచ్చు, కానీ స్లోగా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఒక రోజు పీపుల్ నీ ప్రెజెన్స్ ని ఫీల్ అవుతారు. ఇప్పుడు ఇంపార్టెంట్ పార్ట్, నెక్స్ట్ 60 days లో ఈ 3 మిషన్స్ ఫాలో అవ్వు. ఫస్ట్, బాడీ మిషన్. రోజుకి 45 నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీ, నో ఎక్స్క్యూజెస్. మిషన్ 2,
ఫోకస్ 90 మినిట్స్ డీప్ వర్క్ చేయాలి. ఫోన్ని దూరంగా పెట్టాలి. నో మోర్ డిస్ట్రాక్షన్. స్టడీ అయినా స్కిల్ బిల్డింగ్ అయినా ఫుల్ ఫోకస్. మిషన్ 3 వాయిస్. ఒకరోజు మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్. కొత్త వాళ్ళతో మాట్లాడి చూడు. ఇది సింపుల్ గా అనిపిస్తుంది కానీ కన్సిస్టెన్సీ ఉంటే ఈ 3 హ్యాబిట్స్ కంప్లీట్లీ ఒక కొత్త వర్షన్ ని క్రియేట్ చేస్తాయి. డే 1 ఈజీగా ఉంటుంది. డే 10 డిఫికల్ట్ గా ఉంటుంది. డే 25 బోరింగ్ అనిపిస్తుంది. డే 40 క్విట్ అవ్వాలనిపిస్తుంది. కానీ అదే పాయింట్, చాలా మంది గివ్అప్ చేస్తారు. కానీ నువ్వు మాత్రం అక్కడ ఆగకు, ఎందుకంటే రియల్ ట్రాన్స్ఫర్మేషన్ అక్కడే మొదలవుతుంది. 60 డేస్ తర్వాత నువ్వు సేమ్ పర్సన్ గా ఉండొచ్చు, లేదా కంప్లీట్ గా అప్గ్రేడెడ్ వర్షన్ గా మారొచ్చు. చాయిస్ నీదే. ఈ సమ్మర్ ని వేస్ట్ చేయొచ్చు, లేదా నీ ఎంటైర్ లైఫ్ కి ఒక ఫౌండేషన్ గా మార్చుకోవచ్చు. డిసపియర్ ఇన్ దిస్ సమ్మర్, కానీ ఎస్కేప్ అవ్వడానికి కాదు, రీబిల్డ్ అవ్వడానికి. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు పీపుల్ నీ చేంజ్ ని నోటీస్ చేయాలి, నీ కాన్ఫిడెన్స్ ని ఫీల్ అవ్వాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్లీ, నువ్వు మిర్రర్ లో చూసుకున్నప్పుడు నీకు నువ్వు ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. ఇఫ్ యు ఆర్ సీరియస్, ఈ వీడియోకి లైక్ చేయి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయి అండ్ కామెంట్ చేయి ఐఎమ్ ట్రాన్స్ఫార్మింగ్ మై సెల్ఫ్ అని. చూద్దాం ఎంతమంది లైఫ్ మీద ఫోకస్ గా ఉన్నారో.